ప్రభునామనకు ఘనత కలుగునుగాక. మార్కు సువార్త 15వ అధ్యాయము 14వ వాక్యం మనం చదువుకుంటున్నాము. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యము చేయదని అడగగా వారు వానిని సిలువేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు యొక్క సిలువ శిక్షణ గురించి మనం గమనిస్తున్నాం. పిలాతు, అన్నా, కయప, కేరొత్తు, పీలాతు అని నలుగురు న్యాయస్థానముల ఎద్దకు ఆయన్ని తీసుకొని వెళ్ళినప్పటికీ ఆయనలో పాపం ఉన్నదని ఎవరు కూడా నిరూపించలేకపోయారు. ఆయన ఏ పాపం చేస్తే నన్ను సిలువ శిక్ష విధించమని అడుగుతున్నారని పిలాతు అడిగినప్పటికీ వారు దానికేం జవాబు చెప్పకుండా ఆయన్ని సిలువ వేయమని మరీ ఎక్కువగా అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. పిలాతు ప్రజలను సంతోషపరచాలని ఆశపడినవాడై ఆయన్ని సిలువ వేయటానికి వారికి అప్పగించాను. మరి సైనికులకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. కొరడాలతో కొట్టి ఆయన్ని సిలువ వేయమని సైనికులకు అప్పగించారు. సైనికులు అతన్ని తీసుకొని ప్రేతోర్యం అనేటటువంటి ఆ భవనంలోనికి తీసుకెళ్ళి సైనికుల భవనంలో ప్రత్యేకమైనటువంటి అధికార మందిరంలోనికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకొని తర్వాత ఆయనకి ఊదారెంగు వస్త్రం తొడిగించి ముళ్ళ కిరీటం తల మీద పెట్టించి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకి వందనములు చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమి వేసి మోకాళ్ళు ఉన్ని ఆయనకి నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఊదారెంగు వస్త్రమును తీసివేసి ఆయన వస్త్రములు ఆయన తొడిగించి ఆయన్ని సిలువ వేయటానికి తీసుకొని పోతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 5-8 వరకు చెప్పబడిన మాటలు మనం గమనించినట్లయితే అది నెరవేర్చబడుతున్నట్లుగా మనము గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనందరి అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడినని దేవుని వాక్యంలో మాట నెరవేర్చబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మన దోషములను బట్టి నలుగగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడిను అని మనం గమనిస్తున్నాం. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన ఏ దోషం చేయలేదు, ఆయనలో ఏ దోషం ఉందని ఎవరు కూడా రుజువు చేయలేకపోయారు. మన దోషములను బట్టి ఆయన సిలువ మరణం పొందుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడు మనకు ఇష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషం అతని మీద మోపెను. అతడు దౌర్జన్యం పొందెను, బాధింపబడిన వాడును ఆయన అతడు నోరు తెరవలేదు. బతికి తేబడి వాని ఎదుట గొర్రె పిల్లయో, బొచ్చు కత్తిరించిన వాని ఎదుట గొర్రెయో మౌనంగా ఉండిన రీతిలో ఆయన అన్యాయపు తీర్పు పొందిన వాడై నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన అన్యాయపు తీర్పు పొందిన వాడై మరణ శిక్షకి కొనిపోబడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఆయన జనుల అధిక్రమ క్రియలను బట్టి మొత్తబడిన కదా అందరి అవిధేయతను బట్టి ఆయన మరణ శిక్ష విధించబడి అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయనలో ఏ పాపం ఉండి కాదు, కానీ మనందరి పాపములు భరించుకునేదానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనం ఈ లోకంలో ఉంటున్నాం, మనం పాపులమే. మనందరి పాపం ఆయన ఎదుట చూపించినప్పుడు, మనందరూ ఆయన ఎదుటికి వచ్చి పాపులమని ఒప్పుకున్నప్పుడు ఆయన సిలువలో కార్చిన ఆ యొక్క దివ్యమైన రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించి మన పాపము నుండి మనల్ని విడుదల చేసి ఆయన రాజ్యమునకు వారసులు చేయటానికి లోకానికి వచ్చాడు, ఆ సిలువలో మరణించాడు అని మనం గమనించుకొని ఆయన సిలువ మరణమును బట్టి ప్రియమైనటువంటి దేవునిలారా మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఎదుట మనల్ని కూడా నిర్దోషులుగా ఉంచుకునేదానికి దేవుడిని సహాయం అడుగుదాము. ప్రేమ కలిగిన తండ్రి, లోకంలో ఎవరునూ మా పాపం భరించలేరు, ఎవరునూ మా కొరకు ప్రాణం పెట్టలేదు. నా ప్రభువా, నీతిమంతుని కొరకు ఒక నీతిమంతుడు ప్రాణం పెట్టుట అరుదని దేవుని వాక్యంలో మేము గమనిస్తున్నప్పటికీ మా నిమిత్తం నువ్వు పాపులమైనటువంటి మా నిమిత్తం పాపలేని నువ్వు ప్రాణం పెట్టావు కనుక నీ యందు విశ్వాసం ఉంచి మేము పాపము నుంచి విడుదల పొంది పరిశుద్ధపరచబడిన వారైన రాజ్యమునికి వారసులు ఉన్నట్లుగా మాకును సహాయం చేయమని దీవించమని యేసు పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.